అందరికీ నమస్కారం. గీతాంజలి దేవి మృతిపై వైఎస్ఆర్సీపీ చేస్తున్నటువంటి అబద్ధపు ప్రచారాలు, దాన్ని కూడా శవ రాజకీయాలనాలో, హత్యా రాజకీయాలనాలో, ఏమనాలో కూడా అర్థం కానటువంటి పరిస్థితి. ఒక అభాగ్యురాలు వైఎస్ఆర్సీపీ చేసినటువంటి కుట్రలకు బలైపోతే, వైఎస్ఆర్సీపీ నాయకులు పెట్టినటువంటి టార్చర్ని భరించలేక బలైపోతే, ఇవాల్టి రోజున దాన్ని కూడా రాజకీయం చేస్తూ, దాన్ని కూడా తెలుగుదేశం జనసేనల మీద నెట్టేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి వైఎస్ఆర్సీపీ ఇంత దిగజారాలా? రాజకీయాల కోసం ఇంత దిగజారాలా జగన్మోహన్ రెడ్డి అండ్ ఆల్సో జగన్మోహన్ రెడ్డితో పాటు ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా? ఎందుకంటే ఇవాల్టి రోజున తను 5వ తారీఖున ఏదో వీడియో, తనకు సంబంధించిన వీడియో ఏదో జగనన్నకు సంబంధించినటువంటిది ఏదో ఇల్లు వచ్చింది అని చెప్పి తను ఏదో సంతోషపడింది అనేటువంటి వీడియో ఒకటి వైరల్ అయింది. అందులోనే అమ్మఒడి గురించి ఏదో తను మాట్లాడింది. దాని మీద కొన్ని కామెంట్స్ వచ్చి ఉండొచ్చు గాక, కానీ ఆ కామెంట్స్ అవన్నీ వచ్చిన 8వ తారీఖు తర్వాత అని చెప్పి వాళ్ళు చెప్పినటువంటి మాటల ప్రకారమే ఉంది. ఏదైతే ఒక ట్రైన్ యాక్సిడెంట్ జరిగింది అనేదైతే ఎఫ్ఐఆర్ నిన్న వాళ్ళు చేశారో 11వ తారీఖున, 7వ తారీఖున ట్రైన్ యాక్సిడెంట్ జరిగింది. 7వ తారీఖునే తను గాయపడింది. ఈ 4 రోజులు 3 రోజులు తను కోమాలో ఉంది. నిన్న దురదృష్టవశాత్తు చనిపోయింది తను. 7వ తారీఖున యాక్సిడెంట్ జరిగితే, అది యాక్సిడెంట్ అయినా సూసైడ్ అయినా ఏమైనా సరే, ఒక ట్రైన్కి ట్రైన్ని గుద్దుకొని ఒక మనిషికి గాయాలైతే దానికి సంబంధించి ఒక మెడికో లీగల్ కేసు అనేటువంటిది రిజిస్టర్ అవ్వాలి కదా. ఎందుకు మరి ఆ మెడికో లీగల్ కేసు రిజిస్టర్ అవ్వలేదు? అయితే ఎందుకు దాని గురించి ఎవరు ఇప్పటివరకు 3 రోజుల నుంచి 3-4 రోజుల నుంచి వైఎస్ఆర్సీపీ సంబంధించినటువంటి వాళ్ళు ఎవరు మాట్లాడలేదు? అసలు తనకి గాయాలయ్యాయి, తను ఇది చేసింది, ఇలా అయిపోయింది అని చెప్పి ఎవరు మాట్లాడలేదు? ఇవాళ తను చనిపోయింది అని చెప్పి తెలిసిన తరువాత శవ రాజకీయాలు చేస్తారా? సిగ్గుండక్కర్లా? ఈ శవ రాజకీయాలు చేయడానికి నిజంగా కూడా మీకు సిగ్గు అనేటువంటిది రావట్లేదా? వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హత్య దగ్గర వారి మృతి దగ్గర నుంచి, వైఎస్ వివేకానంద రెడ్డి గారి మృతి దగ్గర నుంచి, ఇవాళ ఈ అమ్మాయి మృతి, ప్రతిదాన్ని రాజకీయమేనా? రాబందుల నయం కదయ్యా మీకన్నా. ఇంత దుర్మార్గమైనటువంటి పరిస్థితిలో ఉన్నారా? ఓడిపోతారేమో, మహా అయితే ఒక ఎలక్షన్ ఓడిపోతారేమో, లేదా 2 ఎలక్షన్లు ఓడిపోతారేమో, పోతే అధికారం పోతుందేమో. కానీ దాని గురించి ఇంత దిగజారాలా? ఒక అభాగ్యురాలి ప్రాణాలతో ఆడుకున్నారే, చిన్న పిల్లల జీవితాలతో ఆడుకున్నారే, ఒక కుటుంబంతో ఆడుకుంటున్నారే. ఏం సజ్జల భార్గవరెడ్డి, నువ్వే కదా అమ్మాయిని ప్రెషరైజ్ చేసింది? నువ్వు కాదా? ఇంకా ఎక్కువ వీడియోస్ చేయి జగనన్న కోసం అని చెప్పి అన్నది నువ్వు కాదా? ఇదే మాట ప్రతి ఒక్కళ్ళు చెప్తున్నారే. మరి ఈ ఆరోపణలు నీ మీద వస్తున్నాయే, మరి ఎందుకు మాట్లాడట్లా వీటి మీద? అసలు ఒక ఎంక్వైరీ లేదు, ఒక ఇన్వెస్టిగేషన్ లేదు, ఏది లేదు. బయటకు వచ్చేసి టీడీపీ చేసేసిందా? అంటే శవాలను అడ్డం పెట్టుకొని మీరు రాజకీయం చేస్తారా ఇవాళ? నిజంగా మీకు ఒక మనస్సాక్షి అనేటువంటిది ఉంటే, మానవత్వం అనేటువంటిది ఒకటి ఏడిస్తే, అదే సిద్ధం సభలో మొన్ననే ఒక మనిషి చనిపోయాడయ్యా. తొక్కిసలాట్లో ఒక మనిషి చనిపోయాడు. ఆ మనిషికి కూడా న్యాయం చేయండి, గీతాంజలి దేవికి న్యాయం చేయండి, వారి కుటుంబానికి న్యాయం చేయండి, ఆ పిల్లలకి భరోసాగా నిలబడండి. అంతేగాని చిల్లర రాజకీయాలేంటి, శవ రాజకీయాలేంటి? ఎంక్వైరీ చేయండి. మేమంతా డిమాండ్ చేస్తున్నాం టీడీపీ నుంచి. ఎంక్వైరీ చేయండి, ఇన్వెస్టిగేషన్ చేయండి. ఎవరు అమ్మాయిని ఏ రకంగా ట్రోల్ చేశారు, ఎందుకు ఆ అమ్మాయి నిజంగా కూడా ఆత్మహత్య చేసుకుందా, లేకపోతే అది యాక్సిడెంటా, లేకపోతే ఇంకేదన్నానా అనేటువంటి దాని మీద ఒక థరో ఎంక్వైరీ జరగాలి, ఒక థరో ఇన్వెస్టిగేషన్ జరగాలి. మేమదే కోరుకుంటున్నాం తెలుగుదేశం పార్టీ పక్షాన. అంతే తప్పించి నోటికొచ్చిందల్లా వాగడం, ప్రతిదానికి అంటే మాకు రేపు పొద్దున ఓట్లు పడవు అనుకుంటే శవ రాజకీయాలు చేసేయాలి, హత్య రాజకీయాలు చేసేయాలి. ఇప్పటికైనా సరే కొంచెంలో అయినా సరే మానవత్వాన్ని పెట్టుకోండి. ఆ అమ్మాయి డెత్కి సంబంధించి ఒక థరో ఎంక్వైరీ పోలీస్ అఫీషియల్స్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అలానే ఇలాంటి చిల్లర రాజకీయాలు, శవ రాజకీయాలు మానుకోండి అని చెప్పి కూడా వైఎస్ఆర్సీపీ వాళ్ళకి చెప్తా ఉన్నాం.